ఈ లోకం చాలా పాపభూయిష్టమైనటువంటి లోకం. పాపము చేత ఏలబడుతున్నటువంటి లోకం. అయితే పాపము చేతన ఏలబడుతున్నటువంటి ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, జబ్బులు, రోగాలు ఇవన్నీ ఉండటం అనేది సహజమే. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ లోకములో తాను పని చేయాలి అని ఆశపడుతూ ఉంటాడు. పాపముతో పెనుగులాడుతున్నటువంటి ఈ ప్రజల మధ్యన ఆయన పని చేయాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? సర్వసాధారణంగా ఆయన యొక్క వ్యవహారం ఈ విధంగా ఉంటుందని బైబిల్ చరిత్ర ఆరంభంలో చూస్తే మనకి అర్థమవుతుంది. దేవుడు పాపములో మునిగిపోయినటువంటి మనుషుల్ని ఉపయోగించి పని చేయలేడు. కాబట్టి ఆ మనుషుల్లో ఎవరో ఒకరిని ఆయన ఏర్పరచుకోవాలి. ఆ మనిషిని ఆ పాపపు స్థితుల్లోంచి బయటికి తీసుకురాగలిగి ఉండాలి. మనం బైబిల్ చరిత్రలో అలాగే చూస్తాం. నోవహుని దేవుడు ఆ విధంగా ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాముని ఆ విధంగా ప్రత్యేకించుకున్నాడు. యోసేపుని ఆ విధంగా ప్రత్యేకించుకున్నాడు. మోషేని ఆ విధంగా వేరుపరిచాడు. కాబట్టి దేవుని పద్ధతి ఇది. ముందు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని ఏర్పరచుకుంటాడు మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం గుర్తిస్తాం, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారి జీవితంలో ఆయన పని చేయటం బట్టి వాళ్ళు గొప్ప సామర్థ్యాన్ని చూపించగలుగుతారు. వాళ్ళు గొప్ప విశ్వాసాన్ని కనపరచగలుగుతారు. అయితే దేవుడు వారిని వేరుపరిచిన తర్వాత వారి మీద ప్రత్యేకంగా ఆయన పని చేయటం మొదలు పెడతాడు. ఆ విధంగా పని చేయటం బట్టి వారి యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో మార్పు అనేది కనబడుతూ ఉంటుంది. ఏ విధంగా ఆయన పని చేస్తూ ఉంటాడు అని అంటే, ఆ వ్యక్తుల్ని ఆయన ప్రత్యేకంగా విశ్వాసంలో పెంపొందిస్తాడు. ఆ వ్యక్తుల్ని ప్రత్యేకంగా దేవుని మీద ఆనుకోవటం నేర్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకి నోవహు జీవితంలో ఏం జరిగింది? ఆయన పడవను కడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హేళన చేస్తూ ఉండొచ్చు. అయితే ఆయన అవేమీ పట్టించుకోకుండా నా దేవుడు చేయమన్నాడు కాబట్టి నేను చేస్తాను, ఆ విధంగా నోవహు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదేవిధంగా అబ్రహాము జీవితంలో విశ్వాసం విషయంలో శిఖరాగ్ర విశ్వాసాన్ని మనం చూడగలిగాం. ఎందుకనంటే కొడుకుని బలిమ్మంటే గనక ఆయన ఏమీ వెనుదీయకుండా బలివ్వడానికి ఇష్టపడగలగటం. ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ వారిలో చూడగలుగుతాం. యోసేపుని మిగిలిన సహోదరుల నుంచి వేరు చేశాడు. ఆయన బానిస బ్రతుకులోకి వెళ్ళాడు. ఆ పరిస్థితిలో కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. తన యజమానిని భార్య తనతో పాపం చేయమని అడిగినప్పుడు ఆయన ఏమాత్రం జంకలేదు, నాకు వద్దు అని అన్నాడు. ఆ విధంగా చెప్పడం బట్టి ఆయన జైల్లోకి వెళ్ళటం కూడా జరిగింది. ఈ విధంగా మనుషుల్ని దేవుడు ప్రత్యేకించుకుంటాడు. అయితే ఆ వ్యక్తుల జీవితాలను గనక ఆ పరిస్థితుల్లో గమనిస్తున్నట్లయితే ఎందుకు యోసేపు ఒక్కడే శ్రమల్లోకి వెళ్ళాలి? ఆయన ఒక్కడే మంచోడు కదా. ఎందుకు అబ్రహాముని దేవుడు అలాంటి ప్రశ్న అడగాలి? ఆయన ఎంతో చక్కగా దేవునికి వినయము విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు కదా. ఎందుకు నోవాహు అలాంటి హేళన గుండా వెళ్ళాలి? ఆయన ఒక్కడే నమ్మకంగా పడవను కడుతున్నాడు కదా అని బయట ప్రజలు అనుకోవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు ఆ విధమైనటువంటి శ్రమల గుండా వెళ్ళటం బట్టే, ఆ విధమైనటువంటి కష్టాల గుండా వెళ్ళటం బట్టే రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, వాళ్ళ యొక్క క్యారెక్టర్, వ్యక్తిత్వం మారిపోతుంది. రెండోది, వాళ్ళకి దేవునితో ఉన్నటువంటి సంబంధం చాలా బలంగా మారిపోతుంది. ఈ రెండు జరగటం బట్టి వాళ్ళు విమోచన ఇచ్చేటువంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళు నాయకులు అవ్వగలిగారు. తమ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఒక విధంగా రక్షకులుగా మారగలిగారు. ఒక్క యోసేపు జీవితాన్ని ఆలోచించండి. 12 మంది అన్నదమ్ముల్లో దేవుడు యోసేపుని ఎందుకు ఎంచుకున్నాడు? ఆయనొక్కడే ఆ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. ఆయనొక్కడే దేవునికి ఆ విధంగా స్పందించేటువంటి వాడు. అందుకని ఆయన్ని మెచ్చుకొని అందరం ఎక్కించాడా? లేదు కదా. కష్టాలు ఎక్కువయ్యాయి, బాధలు ఎక్కువయ్యాయి. ఆ విధంగా బాధలు కష్టాలు గుండా వెళ్ళటం బట్టి తన యొక్క నమ్మకం పెరిగిపోయింది దేవుడి మీద. ఆ విధంగా నమ్మకం పెరగడం బట్టి దేవుడు ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడంటే ఐగుప్తి రాజు తర్వాత అంతటి హోదాకి తీసుకెళ్ళాడు. ఆ విధమైనటువంటి హోదాలో ఉండటం బట్టి సహోదరులంతా అడుక్కుంటూ వస్తే వాళ్ళకి ఆయన రక్షకుడిగా మారగలిగాడు. అంతేకాదు తన కుటుంబానికి రక్షకుడిగా అవ్వగలిగాడు. ఆయన ఆ విధంగా అవ్వటానికి దేవుడు ఉపయోగించినటువంటి పద్ధతి ఒక విధంగా ఈ శ్రమ. ఒక విధంగా శ్రమ అనేది దేవుని పాఠశాల అని అనుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా నీతి నిమిత్తం మంచి కార్యాలు చేయటం బట్టి, దేవుని మీద ఆధారపడటం బట్టి శ్రమల గుండా వెళ్తున్నట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి కార్యం
మీ ద్వారా జరిగించుకోవడానికి మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. అది మనము ఆశీర్వాదంగా ఎంచుకోవాలి, అది దీవెనకరంగా ఎంచుకోవాలి. అలాంటి దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నట్లయితే ప్రార్థనలో ఏమాత్రం జాప్యం ఉండకూడదు, దేవుని వాక్యమును చదవటంలో ఏమాత్రం జాప్యం ఉండకూడదు. దేవునికి దగ్గరైనప్పుడు దేవుడు ముందు మనల్ని మారుస్తాడు, మన ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మారుస్తాడు. మన పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటి దాన్ని బట్టి మనల్ని ఒక నాయకుడిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే మీరు అవటం అంటే ఎంత ధన్యత! ఆ ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం.